ఫ్రెండ్స్ ఇది స్కోడా కైలాక్. చాలా మంది కార్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఫస్ట్ కార్ స్కోడా నుంచి 10 లక్షల రూపాయల లోపు, ఆన్ రోడ్ 10 లక్షల రూపాయల లోపు వచ్చేస్తుంది. 9,50,000 రూపాయలు అట్లా పడుతుంది. బేస్ మోడల్ 7.89 lakh రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో వస్తుంది. అక్కడ చాలా మంది ఈ కార్ వైపు అయితే చూస్తారు, చాలా మంది కార్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించారు. కాకపోతే మాన్యువల్ మోడలే వస్తుంది. బేస్ మోడల్ మీకు ఓన్లీ మాన్యువలే ఉంటుంది. చాలా మంది కార్ ప్రీ బుక్ కూడా చేసేసారు. ఆల్మోస్ట్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో మొత్తం ప్రీ బుక్ అయిపోయింది. 10,000 కార్స్ మొత్తం ప్రీ బుక్ కూడా అయిపోయినాయి. అంత ఇంట్రెస్ట్ అయితే ఉంది కార్ మీద. వీడియోలో మనం కంప్లీట్గా కార్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసరికి టాప్ మోడల్. ప్రజెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి ప్రిస్టేజ్ ఆటోమేటిక్ మోడల్. ఇది మొత్తం 2 మోడల్స్లో వస్తుంది, మాన్యువల్ ఆటోమేటిక్. ఒకటే ఇంజన్ 1 లీటర్ ఇంజన్తో వస్తుంది, 1 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. సో ఈ ప్రజెంట్ మన దగ్గర ఉంది ఆటోమేటిక్ వచ్చేసరికి మీకు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఈ టాప్ మోడల్ మీకు ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ 14,49,000 అట్లా ఉంటుంది. ఆన్ రోడ్ మీకు 17,50,000 రూపీస్ దాకా పడుతుంది. ఈ కార్ మీకు సబ్ 4 మీటర్ కేటగిరీ కిందకైతే వస్తుంది. దీని కాంపిటీటర్ వచ్చేసరికి చాలా ఉంటాయి. అక్కడ మీకు మహీంద్రాలో 3XO ఉంది, కియాలో వచ్చేసరికి కియా సోనెట్ ఉంది, మారుతి సుజుకీలో బ్రీజా ఉంటుంది, హ్యుండాయిలో వెన్యూ ఉంటుంది, టాటాలో నెక్సాన్ ఉంటుంది. వాటన్నిటికీ ఇది కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సబ్ 4 మీటర్ కేటగిరీ అంటే దీని లెంత్ 4 మీటర్ కంటే తక్కువ అయితే ఉంటుంది. 4 మీటర్ కంటే తక్కువ ఉంటే ఏమైందంటే ట్యాక్సెస్ అయితే మీకు తక్కువ పడతాయి. నార్మల్ 4 మీటర్ పైన ఉన్న ఎస్యూవీస్కి మన ట్యాక్సెస్ పరంగా చూసుకుని ఇండియాలో నార్మల్ ప్రతి కార్కి పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి జిఎస్టీ ఉంటుంది. 28% మనకి జిఎస్టీ అయితే ఉంటుంది. అండ్ దానిపైన సెస్ పడుతుంది. సెస్ మీరు ఒకవేళ 4 మీటర్ కంటే ఎక్కువ లెంత్ ఉన్న బండి ఎస్యూవీ తీసుకుంటే, ఒకవేళ అది ఇంజన్ కూడా 2 లీటర్ పైన ఉందనుకోండి ఇంజన్, దాని మీద సెస్ వచ్చేసరికి మీకు 22% దాకా పడుతుంది. అదే ఈ కార్ తీసుకుంటే మీకు 4 మీటర్ కంటే లెంత్ తక్కువ ఉంటుంది, ఇంజన్ కూడా మీకు 1.2 లీటర్ కంటే తక్కువ ఉంది కాబట్టి దీని మీద సెస్ మీకు ఓన్లీ 1% మాత్రమే పడుతుంది. సో అందుకే ఈ సబ్ 4 మీటర్ కేటగిరీలో మీకు చాలా కార్స్ అయితే ఉంటాయి 4 మీటర్ కంటే లెంత్ తక్కువ ఎస్యూవీస్. ఇప్పుడు నేను చెప్పే కార్లన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. ఈ కార్ మనం ఫిజికల్ గా చూసుకుంటే ఈ కార్ మీకు చూడడానికి ఎగ్జాక్ట్ మీకు స్కోడా కుషాగ్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. కొద్దిగా మీకు లెంత్ అయితే తగ్గుతుంది. ఫ్రంట్ నుంచి కూడా లుక్ చూడొచ్చు, మీకు మీ చూడడానికి ఇంచుమించు అలానే ఉంటుంది. లైట్స్ విషయానికి వస్తే మాత్రం మొత్తం మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్, అండ్ ఇక్కడ వస్తే మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి టాప్ మోడల్లో. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఏమి ఉండవు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఏమీ ఉండదు. ఇదే ఫ్రంట్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మీకు ఓఆర్ఎమ్స్ వచ్చేసరికి ఓఆర్ఎమ్స్కి మీకు ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్కి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి టాప్ మోడల్లో. మీకు బేస్ వేరియంట్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. పెట్రోల్ ఇంజన్ ఇది ఓన్లీ ఒకటే ఇంజన్ ఆప్షన్లో వస్తుంది. ఇది 45 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇక మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మాత్రం బ్యాక్ సైడ్ లుక్ చూస్తే రేర్ వైపర్ వస్తుంది, రేర్ డీఫాగర్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా ఉంది అండ్ స్కోడా బ్యాడ్జింగ్. అండ్ ఇవన్నీ మీకు ఎల్ఈడియే, మీకు హెడ్ ల్యాంప్స్ కానివ్వండి ఇండికేటర్స్ కానీ మొత్తం ఎల్ఈడి అయితే ఉంటాయి టాప్ మోడల్లో. మీకు కొద్ది బేస్ మోడల్కి అయితే మీకు హాలోజన్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి కైలాక్ బ్యాడ్జింగ్ అనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. బూట్ స్పేస్ చూస్తే వీల్ చెప్తుంది ఇక్కడ బాటమ్ నుంచి టాప్ వరకు వచ్చేసరికి 446 లీటర్స్ అయితే ఉంటుంది. బూట్ స్పేస్ కూడా బాగానే ఉంది. బ్యాగ్స్ మీరు నిలబెట్టవచ్చు, ట్రాలీ బ్యాగ్స్. అండ్ ఈ పార్సల్ ట్రే ఉంది కదా, పార్సల్ ట్రే మనం నార్మల్ ఇక్కడ పెట్టుకుంటాం కదా, దీన్ని మీరు ఒకవేళ ఇలా పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ కూడా మీరు ఇలా పెట్టేసేయచ్చు. ఒకవేళ ఇంకా మీరు బూట్ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే 60-40 రేషియోలో మీరు బూట్ని పెంచుకోవచ్చు. అండ్ పార్కింగ్ సెన్సార్స్ మీకు బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి, 2 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు రేర్ కెమెరా కూడా ఉంటుంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు 17-inch టైర్స్ ఇవి. టాప్ మోడల్లో మీకు 17-inch అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. దీని కింద బేస్ మోడల్స్ ఉన్నాయి కదా, క్లాసిక్ కానివ్వండి సిగ్నేచర్ ప్లస్ వాటిలో మీకు 16-inch టైర్స్ అయితే వస్తాయి, 16-inch అలాయ్ వీల్స్. అండ్ ఈ టైర్ సైజ్ వచ్చేసరికి 205/55 R70. బ్యాక్ టైర్స్ మనకి డ్రమ్ బ్రేక్తో వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి మీకు డిస్క్ బ్రేక్తో వస్తున్నాయి. బ్రేకింగ్ బాగానే ఉంది, కాకపోతే ఇది ప్రైస్ టాప్ మోడల్ కైనా వీళ్ళు డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండేది. కార్ హైట్ వచ్చేసరికి 1.61 మీటర్ హైట్, విడ్త్ వచ్చేసరికి 1.78 మీటర్, కార్ పొడవు వచ్చేసరికి 3.995 మీటర్, అంటే ఒక్క 5 mm తక్కువ 4 మీటర్ లెంత్కి తగ్గుతుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 189 mm ఉంటుంది. సో ఎక్కడ టచ్ అయిద్దని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటి కలర్స్, చాలా కలర్ ఆప్షన్స్లో ఈ కార్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ ఇది వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసుకుంటున్న కలర్ కూడా ఇదే. అండ్ నాకైతే పర్సనల్గా రెడ్ కలర్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. అండ్ లావా బ్లూ అని చెప్పేసి బ్లూ కలర్ ఒకటి ఉంటుంది. అవి కూడా ఆ 2 కలర్స్ నాకు పర్సనల్గా ఇష్టం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, 7 కలర్ ఆప్షన్స్ దాకా ఉంది. మీ ఇష్టం ఇచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక మన కార్ లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం బ్యాక్ స్పేస్ ఎలా ఉందో. బ్యాక్ సైడ్ డోర్లో మీరు ఒక 1 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మొక్క మీకు సాఫ్ట్ టచ్ అయితే లేదు, అంతా ప్లాస్టికే. ఇక్కడ మాత్రం మీకు సాఫ్ట్ టచ్ అయితే ఉంది. ఎక్కడైతే మీరు మోచేయి పెట్టుకుంటారో ఇక్కడ మాత్రం కొద్దిగా సాఫ్ట్ టచ్ అయితే ఉంది. అండ్ ఇంక మనం
లోపలికి వచ్చేస్తే లోపల మీరు ఫ్రంట్ సీట్కి చూడొచ్చు. ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఒక పాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు మ్యాగజైన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు, పేపర్స్ అలాంటివి. ఇంకా స్పేస్ విషయానికి వస్తే మాత్రం నాకైతే అండర్ టచ్ సపోర్ట్ అయితే బాగా నచ్చింది. మీకు బాగుంది అండర్ టచ్ సపోర్ట్. మీరు కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. సీట్స్ అయితే మీకు కంఫర్టబుల్గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు ఏదైతే కాలు పెట్టుకుంటారో ఇక్కడ కొద్దిగా కంజెస్టెడ్గా అయితే ఉంది. అంత కంఫర్టబుల్ అయితే మీరు కాలు పెట్టుకునే దగ్గర అయితే ఫీల్ అవ్వరు. ఇట్లనే పెట్టేసుకోవాలి, అటు ఇటు తిప్పడానికి అయితే లేదు. అండ్ ఇక్కడ మిడిల్లో కూడా మిడిల్లో కూర్చోవాలంటే కొద్దిగా కష్టమే. ఇటు సైడ్ అయితే పర్ఫెక్ట్ కూర్చోవచ్చు. ఇక్కడ మీకు ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఏసీ వెంట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. అండ్ 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి ఛార్జింగ్ కోసం. 2 సైడ్ అయితే మీకు గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి, హుక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ సీట్ మీకు ప్రతి ప్యాసింజర్కి 3 ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ 3కి సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూర్చున్న 3 ప్యాసింజర్స్. ఇక డ్రైవర్ సైడ్ వెళ్తే మాత్రం ఇక్కడ కూడా మీకు చెప్పారు కదా, ఇక్కడ మనం అయితే మోచే పెట్టుకుని ఇక్కడ మీకు సాఫ్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం పవర్ విండోస్, ఇవి విండోస్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఓఆర్విఎమ్స్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. దీనిలో మీకు సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం 4 స్పీకర్స్ అండ్ ట్వీటర్స్ ఉన్నాయి. మొత్తం 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. ఇది స్పెసిఫిక్గా ఈ బ్రాండ్ అని ఏం చెప్పట్లేదు. మ్యూజిక్ అయితే వినొచ్చు, మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు మ్యూజిక్ మీద. ఇక్కడ వచ్చేసరికి మీకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్. స్టీరింగ్ వీల్ అయితే మీకు లెదర్ ర్యాప్తో వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మీకు మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీకు టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మొత్తం డిజిటలే ఉంది. మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు డిజిటల్ ఉంది. మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి. డోర్స్ వేయాలి మీరు మిత్రులారా. డోర్స్ వేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సీట్ బెల్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ యావరేజ్ కనిపిస్తుంది. అండ్ వీటిని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు వీటిని కంట్రోల్ కూడా చేయొచ్చు, చేంజ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. అండ్ క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎంతవరకు వెళ్ళొచ్చు ఉన్న ఫ్యూయల్తో. మీకు రేంజ్ కూడా కనిపిస్తుంది, 420 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అంతే సింపుల్ ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది క్వాలిటీ బాగానే ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ది. ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు చాలా షార్ప్ అయితే అనిపించింది డిస్ప్లే. అండ్ దీనిలో కూడా మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో వస్తుంది. మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అండ్ రియర్ కెమెరా క్వాలిటీ కూడా ప్రైస్కి, ఇది 17.5 ఆండ్రాయిడ్, ఇది టాప్ మోడల్. రియర్ కెమెరా క్వాలిటీ కూడా చాలా దారుణంగా ఉంది. అట్లీస్ట్ మంచి క్వాలిటీ రియర్ కెమెరాని ఇవ్వాల్సింది వీళ్ళు. IRVM వస్తారు మీకు డే నైట్ IRVMతో వస్తుంది. అండ్ ఇక్కడ మీకు వ్యానిటీ మిర్రర్ అయితే ఏమీ లేదు. ప్యాసింజర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ ఉంది. లైట్ అయితే ఏమీ లేదు. సన్ రూఫ్ కూడా ఉంది. సన్ రూఫ్ వచ్చేసరికి చాలా చిన్నది, ఇది బుడ్డి సన్ రూఫ్. చిన్న పిల్లలు వెళ్ళొచ్చు, కానీ పెద్ద పర్సనాలిటీలు ఎక్కాలంటే మాత్రం ఈ గ్యాప్లో కొద్ది కష్టమే. ట్రై చేద్దాం ఒకసారి. మనది చిన్న పర్సనాలిటీ కాబట్టి వెళ్తున్నాం పైకి. నిజాలుగా పట్టడం కష్టమే అనుకోండి కదరా, పొట్ట ఇరక్కపోయిద్దాం. ఇక్కడ కొద్దిగా సన్నగా ఉంటే పైకి వెళ్ళొచ్చు, చిన్న పిల్లలు వెళ్ళొచ్చు. భారీ పర్సనాలిటీ అయితే కొద్దిగా కష్టమే. నెక్స్ట్ ఇంకా ఏసీ విషయానికి వస్తే మాత్రం మీకు ఆటో ఏసీతో వస్తుంది. అండ్ ఇవి టచ్ కంట్రోల్స్తో వస్తుంది. టచ్ కంట్రోల్స్ కొద్ది కష్టం యూజ్ చేయడం, కాబట్టి మీకు టచ్ కంట్రోల్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ 2 సీట్లు మీకు డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవి. అండ్ ఇవి ఓన్లీ మీకు టాప్ మోడల్లోనే వస్తాయి, ప్రెస్టీజ్ మోడల్లోనే వస్తాయి వెంటిలేటెడ్ సీట్. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇది కూడా మీకు టాప్ మోడల్లోనే వస్తుంది వైర్లెస్ ఛార్జింగ్. అండ్ 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి ఛార్జింగ్ కోసం. అండ్ ఇక్కడ మీకు ఒక 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. గేర్ లివర్. అండ్ ఇది వచ్చేసరికి ఇది నాకు ఫేవరెట్ అనమాట, హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు వచ్చే కార్స్లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇస్తుంది, హ్యాండ్ బ్రేక్ ఉండట్లా. అండ్ ఇక్కడ మీరు కీస్ అయితే పెట్టుకోవచ్చు, కార్ కీస్. అండ్ ఇక్కడ కప్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కింద కూడా కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా మీకు కూల్డ్ గ్లవ్ బాక్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఒక పార్టీషన్ కూడా ఇచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ లోపల మీకు కొద్దిగా మాక్సిమం ప్లాస్టిక్ అయి ఉంటుంది. ఫీల్ మీరు టచ్ చేసినప్పుడు మొత్తం ప్లాస్టిక్ ఫీలింగ్గా ఉంటుంది. ఏమీ టాప్ కార్ అయితే కాదు, బడ్జెట్ కార్ ఇది. సో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం, అంతా ప్లాస్టికే. ఇది చూడడానికి మీకు క్లాత్ ఫినిష్ లాగా కనిపిస్తుంది, కాబట్టి మీకు ప్లాస్టిక్ ఇది కూడా. కానీ బాగుంది ఆ ప్రైస్కి. మీకు బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంది. మీరు ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూడొచ్చు, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా కార్ని డ్రైవ్ చేద్దాం. అండ్ కార్లో మెయిన్ హైలైట్ ఇంజన్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది, TSI ఇంజన్ ఇది. ఇది మీకు 114 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 178 Nm టార్క్ అయితే ఉంటుంది. గేర్ బాక్స్ వచ్చేసరికి దీనిలో టార్కోమీటర్ గేర్ బాక్స్ ఉంటుంది, 6 స్పీడ్. అండ్ మాన్యువల్ కూడా మీకు 6 స్పీడే. ఉన్న పవర్కి అయితే మాత్రం బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బాగుంది ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఇంప్రెషన్. స్టెబిలిటీ కూడా బాగుంది బండిది. హై స్పీడ్స్లో కూడా స్టేబుల్గా అయితే ఉంది బండి. అండ్ స్టీరింగ్ వీల్ కూడా బాగుంది, రెస్పాన్స్. అండ్ లైట్ ఉంది స్టీరింగ్ వీల్. అండ్ సస్పెన్షన్ చాలా సాఫ్ట్ అయితే ఉంది. సో మీరు రఫ్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు కూడా లోపలికి అయితే మరీ అంత మనకి ఫీల్ అయితే ఏం లేదు. సస్పెన్షన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు అంతా రఫ్ రోడ్స్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నేను. రఫ్ రోడ్స్లో హై స్పీడ్స్లో డ్రైవ్ చేస్తున్నా కానీ
సస్పెన్షన్ అయితే బాగా అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. నాకు డ్రైవింగ్ పరంగా అయితే మాత్రం సింపుల్ ఉంది. వీళ్ళు ఎక్కువ ఈ కార్స్ ఏదైతే VW గ్రూప్ కార్స్ ఉంటాయో వీళ్ళు ఫీచర్స్ తక్కువ, డ్రైవింగ్ ఎక్కువ, పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ఈ కార్లో మీకు సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని మీకు బేస్ వేరియంట్ నుంచి వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ESC కూడా ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఉంటుంది. దీనిలో హిల్ హోల్డ్ ఉంటుంది, టాప్ మోడల్ ఉంటుంది హిల్ హోల్డ్, అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఇట్లా మీకు చాలా సేఫ్టీ పరంగా అయితే మాత్రం చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకటి 360 డిగ్రీ కెమెరాస్ అయితే లేవు. మనకి టాప్ మోడల్కైనా ఇవ్వాల్సింది టాప్ మోడల్ డ్రైవ్ చేస్తుంది. మొత్తం ఇది 3 మోడల్స్లో వస్తుంది. ఒకటి క్లాసిక్ బేస్ మోడల్, తర్వాత సిగ్నేచర్ ప్లస్, సిగ్నేచర్ తర్వాత టాప్ మోడల్ ప్రెస్టీజ్. ఇది ప్రెస్టీజ్ మోడల్. దీనిలో వీళ్ళు 360 డిగ్రీ కెమెరాస్ ఇవ్వాల్సింది. వాళ్ళ రైవల్స్తో కంపేర్ చేస్తే ఇవి లేవు. 360 డిగ్రీ కెమెరా అయితే దీనిలో లేదు. అండ్ ADAS లేదు. ADAS కూడా ఇప్పుడు అన్ని కార్స్లో ఇస్తున్నారు. అట్లీస్ట్ టాప్ మోడల్ లెవెల్ 1 ADAS ఇచ్చినా బాగుండేది. వీళ్ళ కాంపిటీటర్స్ చూసుకుని లైక్ కియా సోనెట్ వీటిలో ఉంటాయి నేను చెప్పే ఫీచర్స్ ఇప్పుడు. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా దీనిలో లేదు. ఇట్లాంటి ఇస్తే బాగుండేది. కానీ వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇది కార్ బిల్డ్ కొద్దిగా స్ట్రాంగ్ అనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కొద్దిగా సాలిడ్ బిల్డ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీరు ఇంజన్ 1 లీటర్ అని చెప్పేసి మీరు మైండ్లో తీసేయచ్చు. డ్రైవింగ్ మీరు ఒకసారి వెళ్ళి దీన్ని టెస్ట్ రైడ్ చేయండి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఒక మీరు బడ్జెట్లో మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కార్ కోసం చూస్తుంటే మాత్రం ఈ కార్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఒకసారి మనం దీన్ని లాంచ్ చేద్దాం. చూడండి వైబ్రేషన్స్. ఇది ఎగ్జాక్ట్ ఎంత టైంలో వెళ్తుందో ఒకసారి టైం కూడా చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా మనం 2-3 ఉన్నాం కాబట్టి కొద్దిగా వేరీ అవ్వచ్చు, కానీ చాలా ఫాస్ట్ ఉంది వెహికల్ అయితే. మీకు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గేర్ బాక్స్ది. అండ్ క్విక్గా గేర్ షిఫ్ట్ అవుతున్నాయి, మరీ అంత ల్యాగ్ అయితే లేదు. మైలేజ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ARAI క్లెయిమ్డ్ వచ్చేసరికి 19 km/లీటర్. నా ప్రజెంట్ అయితే 8.1 km/లీటర్ కనిపిస్తుంది. అంత దారుణంగా కార్ని అయితే నడుపుతున్నా. కాకపోతే నాకు తెలిసేది మరీ 19 అయితే రాకపోవచ్చు. ఇంకా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో కార్ కొని వాళ్ళు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలరు. కార్ మీద నడుపుతుంది జస్ట్ ఒక 1 అవర్ నుంచి. అది మనం నడిపిన కొన్ని కిలోమీటర్స్కి మైలేజ్ అంటే మైలేజ్ టెస్ట్ అది కరెక్ట్ కాదు. కొద్దిగా ఎవరైతే కొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు ఎంత చేస్తారో దాని ప్రకారం మనం చెప్పగలం. నా ఎక్స్పెక్టేషన్స్ ఒక 12 to 15 మధ్యలో రావచ్చేమో అనుకుంటున్నాను యావరేజ్ మైలేజ్ అయితే. కొద్దిగా స్మూత్గా మీరు డ్రైవ్ చేస్తే మరి 19 అయితే రాకపోవచ్చు. అండ్ సేఫ్టీ కూడా ఇది చెప్పే కదా అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ భారత్ NCAPలో బోత్ అడల్ట్కి చైల్డ్కి 5 స్టార్ రేటింగ్ అయితే స్కోర్ చేసింది. భారత్ NCAP రేటింగ్ కూడా వచ్చింది దీనికి. ఇంకొకటి దీనిలో వేరియంట్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఏదైతే బేస్ మోడల్ ఉందో బేస్ మోడల్ చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ పెట్టారు. 7.89 lakh ఎక్స్ షోరూమ్ పెట్టారు బేస్ మోడల్. దానిలో మీకు ఫీచర్స్ ఉండవు. మేము చెప్పాక బేసిక్ సేఫ్టీ పరంగా అన్ని ఫీచర్స్ ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది, ఇంజన్ సేమ్ ఉంటుంది. కాబట్టి మాన్యువల్ ఆప్షన్ ఒకటే ఉంటుంది బేస్ మోడల్లో మీకు. కాకపోతే అన్ని ఫీచర్స్ ఉండవు దానిలో మీకు. లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండదు, రేర్ కెమెరా ఉండదు, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే మీకు మిస్ అవుతాయి. కాకపోతే కోర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అండ్ దానిలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 10 లక్షల రూపాయలు వచ్చేస్తుంది మీకు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 7.89 అంటే మీకు 9.5 lakhకే మీకు అది వచ్చేస్తుంది ఆన్ రోడ్. సో 10 లక్షల రూపాయల లోపు కార్ వచ్చేస్తుంది. అది చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ పెట్టారు. బాగా అనిపించింది నాకు ప్రైజింగ్ చూస్తే. తర్వాత మిగతా వేరియంట్స్ అయితే వీళ్ళు పెట్టారు, సిగ్నేచర్ ప్లస్ అండ్ ఇది ప్రెస్టీజ్ మోడల్. వీటి ప్రైజెస్ ఎక్కువ అనిపించినాయి. ఈ కార్ ఇది టాప్ మోడల్, ఇది ప్రెస్టీజ్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దీనిలో అన్ని ఫీచర్స్ ఉంటాయి. దీనిలో మీకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, లెదర్ అప్హోల్స్టరీ అంటే లెదర్ సీట్స్ ఉంటాయి మీకు స్టీరింగ్ వీల్ కూడా లెదర్ ర్యాప్ వస్తుంది, సన్ రూఫ్ ఉంటుంది. మీకు ఏదైతే కావాల్సిన ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. కాకపోతే ప్రైస్ చూడొచ్చు. ప్రైస్ ఇది మీకు దగ్గర 17.5 lakh ఆన్ రోడ్ పడుతుంది. 17,50,000 రూపాయలు ప్రైస్ పడుతుంది మీకు. బేస్ మోడల్ దీనికి డిఫరెన్స్ చూడొచ్చు, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఓన్లీ ఎక్కువ ఈ ఫీచర్స్కి మాత్రమే మీరు ఏదైతే పే చేస్తున్నారు. ఇంజన్ అన్నీ సేమే, కాకపోతే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఫీచర్స్ మనం చెప్పానో ఆ ఫీచర్స్ కోసం మీరు పే చేస్తున్నారు అంతే. అవి అంత వర్త్ అయితే నాకు అనిపించలే మరి అంత కాస్ట్. నాకు తెలిసి టాప్ మోడల్ 16 lakhs ఆన్ రోడ్, 15.5, 16 మ్యాక్స్ అంత పెడితే బాగుండి అనిపించింది. 1.5 lakh వరకు, 1.5 to 2 lakh అయితే ప్రైస్ ఎక్కువైనట్టు అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. కాకపోతే బేస్ మోడల్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ పెట్టారు. ఎందుకంటే స్కోడా నుంచి మనం తక్కువ రేట్లో కార్ ఎక్స్పెక్ట్ చేయడమే చాలా రేర్. ఎందుకంటే ఒకటి తీసుకురారు వీళ్ళు 10 లక్షల రూపాయల లోపు స్కోడా కార్ అయితే ఇది ఒకటే ఉంది ప్రస్తుతానికి అయితే. కాకపోతే ఫీచర్స్ ఎక్కువ ఇవ్వరు.
ఒకటే వీళ్ళు మైనస్. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్తో వీళ్ళు పోటీ పడాలంటే ఫీచర్స్ కొద్దిగా యాడ్ చేసుకోవడం బెటర్. మెయిన్ ఆ 360 డిగ్రీ కెమెరాస్ అట్లీస్ట్ టాప్ మోడల్కి ఇచ్చినా కానీ బాగుంది అనిపించింది. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి పీపీఎస్ కూడా కొండాపూర్. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కార్కి సంబంధించి, వేరియంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వాళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఓవరాల్గా కూడా కైలాక్ నా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది కైలాక్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసిన తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా సెలవు.